అంకుల్ మీరేంటి ఇలా ఫోన్ చేస్తుంటే నేనే వచ్చేవాడిని. పర్వాలేదు కార్తీక్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ మొహం చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఎంతకాలం ఇలాగే ఉంటావు కార్తీక్? లైఫ్ హెస్ టు గో ఆన్. సంచే నా కూతురు అయినందుకు నేను గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. తను ఉన్నంత వరకు అందరికీ ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు చనిపోయా కూడా సహాయమే చేసింది. తను చనిపోతూ ఒక ప్రాణాన్ని కాపాడింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్తీక్. ఆగిపోబోయే ఓ గుండెకి బదులుగా తన గుండెను దానం చేసి ఒకరికి ప్రాణం పోసింది. సంధ్య నన్ను వదిలిపోలేదు. మేడం, పేషెంట్ అడ్రస్ కావాలి. పేరు అడ్రస్ నోట్ చేసుకోండి. నంబర్ 45 5th క్రాస్ స్ట్రీట్, అక్షయ హోమ్స్, MVP కాలనీ, వైజాగ్ 28. ఎక్స్క్యూజ్ మీ, నౌషిద్ ఇల్లు ఎక్కడుంది? F1. ఓకే, థ్యాంక్స్. హలో, ఎవరు లేరు, రండి. కమ్. ఎక్కడికి వెళ్ళారు? ఇల్లు ఖాళీ చేశారు. చేటికి మటుకు మారుస్తూ ఉంటారు. మీరు వాళ్ళ పాత ఇంట్లో చెక్ చేశారా? సారీ, ఇక్కడ ఇంకెవరికైనా తెలుసా ఎక్కడికి వెళ్ళారు? నాకు ప్రతిదీ తెలుసు, కానీ ఇదొక్కటే తెలీదు. కాఫీ Thanks. ఏప్రిల్ 25th నా వెడ్డింగ్ డే. అందుకే ఆ కుర్రోడు సర్జరీ నాకు బాగా గుర్తుంది. ఆ పిల్లాడు నాకు గ్రీటింగ్ కార్డు కూడా పంపించాడు. ఇమాన్, ఇది మీకు హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇమాన్, మూనార్. ఏంటిది? పెళ్ళే చేసుకోనని చెప్పావు. మన వాళ్ళు 2 సార్లు పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు పైనుంచి దూకుతానని బతిమాలవు కదా, అందుకే నా వల్ల ఒక ప్రాణం పోకూడదని. వెళ్ళిపోతేలా? ఇప్పుడు నీకు నా మీద ప్రేమ ఎంతందో చూపించు. రెక్కలు వచ్చను ఎగిరే ఎదకు దిక్కులు కలిసెను చెలిని కొరకు చుక్కల చూపులు నిన్నే చూడగా తనువే పొంగెను ఎగిసే కలగ మనసే దూకెను ఊరికే అలగ కొసరే కోరిక నిన్నే వెతకగా సరే కోరిక నిన్నే వెతకగా కదిలేనది కెరటం కోసం తీరం కాచుకున్నది
కాసే సిరి వెన్నెల కోసం భూమి వేచి ఉన్నది. నావి చాటు కోయిల గీతం స్వరం ఎవరికి తెలుసు, కను పాపల రాగం పలికే కలలెవరికి తెలుసు. చెలియానే నిన్ను చేరుగా వచ్చా తీపి దాహం తీరగా ఉన్నా నీ అడుగు జాడగా నీతో తోడై వచ్చు నీడగా. నాదు హృదయం ఎక్కడుంది పువ్వులోన నింగి పైన అగ్నిలోన గాలి పైన లేదులే. నీదు కన్నై నీదు ముద్దై నీదు రేయై నీదు హాయై నీదు ఆశై నీదు ఎదలో ఉందిలే. రెక్కలు వచ్చను ఎగిరే ఎదకు దిక్కులు కలిసెను చెలిని కొరకు చుక్కల చూపులు నిన్నే చూడగా. ఒక రెప్పేమో తేనైపోయే ఒక రెప్పేమో చేదైపోయే రెంటికి మధ్యన కలలే సాధ్యమా. కోరి కోరి నిన్ను చేరా కొంతకాలం కొంత దూరం కొంత విరహం మోల్చుకుంది హృదయము. నిన్ను నేనే వెతుకు వేళ ఇదే లక్ష్యం ఇదే బాట ఇదే పయనం ఇదే బతుకు అయ్యెను. సయ్యద్ బండి వచ్చింది చూడు. బాబు బండి ఆగిపోయింది. లోపల అడగండి. హలో, బండి ఆగిపోయింది. ఎక్కడి నుంచి? వైజాగ్. చూడండి, రెడీ చేయడానికి 2-3 రోజులు పడుతుంది సార్. వెంటనే కావాలి సార్ ఏంటి సార్ కనిపిస్తున్నాయి కదా ఎన్ని బళ్ళు. హాయ్ ఈశ్వర్, హ, నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్ల సయీద్, డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఫుట్బాల్ ఆడాం కదా మన ఇద్దరం కలిసి. ఏంటి బాస్ అలా చూస్తున్నావు? ఈశ్వరే కదా హ్మ్, మరి నేను సయీద్. హ, మొత్తం మర్చిపోయారట్టున్నాడు. ఎప్పుడొచ్చా మూనార్కి? ఇప్పుడే. ఏమైందిరా? ఇంజిన్కి వెళ్ళే వాళ్ళు కట్ అయిందన్న. ఒక్క రోజులో చేసి ఇచ్చేస్తాను, పద. ఈశ్వర్, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? ఎన్నేళ్ళైంది బస్సు నేను చూసి, ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? నీకు గుర్తుందా, నువ్వు కనుక కమిటీలో నా గురించి గొడవ పడకపోతే నా టీంలోనూ చేర్చుకునేవాడు కాదు, డిస్ట్రిక్ట్ మ్యాచ్ ఆడుండేవాడిని కాదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈశ్వర్ నిన్నే బాస్. కోచ్. అవును, నీకు పెళ్ళి ఓ పిల్లాడు కూడా ఉన్నాడు కదా? ఏం బాస్, వాళ్ళతో పాటు రాకుండా ఇంకెవరు దొరకనట్టు కుక్కని తీసుకొచ్చావు? వాళ్ళెక్కడ బాస్? చచ్చిపోయారు. సారీ బాస్. ఇదే బాస్ నా ఇల్లు. నా ఇల్లు అంటే సొంతది కాదు, మా ఓనర్ది. ఆయన కొచ్చిన్లో ఉంటారు, మేమే దీన్ని చూసుకుంటూ ఉంటాం. క్యాట్ టేకర్స్. తనే నా వైఫ్ రేష్మా. రేట్ రా 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 రా. వీడే నా కొడుకు రాజా. అంకుల్ హలో చెప్పరా. హలో అంకుల్. తన నా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, సరేనా? మనతో పాటే ఉంటాడు, తనకు రూమ్ రెడీ చేద్దాం, పద. ఏమండి? అదే చెప్తాను, నువ్వు రా రా రా.
మిస్టర్ నౌషద్, మీరు మీ బాధ నాకు అర్థమైంది. నా కొడుకు నాకు దక్కడనుకున్నప్పుడు ఆ బాధ నేను అనుభవించాను. దాదాపు నాకు దూరం అయిపోయాడు అనుకున్న నా కొడుకు నాకు దక్కడానికి కారణం మీ సంజయ్. సరదాగా పిల్లలతో గాలిపటాలు ఎగరేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్, మీరు ఎలాగైనా కాపాడాలి. యువర్ సన్ ఇస్ నాట్ అ నార్మల్ బాయ్. అది మీకే తెలుసు. అతనికి వచ్చిన వ్యాధి ఏంటంటే కార్డియోమయోపతి. ఏ క్షణాన్నైనా అతని గుండె ఆగిపోవచ్చు. వి మస్ట్ డూ అ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్మీడియట్లీ. మీ అబ్బాయి గుండెని తీసి ఇంకో గుండెను అమర్చాలి. నాకు నా కొడుకు కావాలి. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేశాం. బాధపడకండి నౌషాద్. ఒక విషయంలో మీరు సంతోషించాలి. మీ అబ్బాయికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంది. అందుకని ఒక చిన్న పిల్లాడి గుండె అమర్చాల్సిన అవసరం లేదు. చనిపోయి 4 గంటల్లోపు ఏ ఆరోగ్యమైన గుండె అయినా విత్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ దొరికితే చాలు, అది సూట్ అవుతుంది. 23 years old, accident case, ఈవిడ డోనర్. అలా జరుగుండకపోతే మా అబ్బాయి పుట్టినరోజుతో పాటు చనిపోయిన రోజును కూడా తలుచుకుంటూ బాధపడుతుండేవాడిని. April 25th మా అబ్బాయి ఇమాన్ మళ్ళీ పుట్టి నాకు దక్కిన రోజు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కొడుకు నాకు దక్కినందుకు సంతోషించాలో, మీరు అమ్మాయిని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. మీరు పోగొట్టుకున్నది మాకు జీవితమైంది. మీకు థ్యాంక్స్ చెప్దామన్నా నాకు మాటలు రావట్లేదు. నేను ఇమ్మాన్ని చూడాలి. పర్పుల్ టీషర్ట్. అదిగో ఇమాన్. ఆకాశాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళరా, గుండెలోన చిందే ఆనందాన చందమామానందుకెళ్ళరా, నింగిలో వానవిల్లు నేలకు వచ్చే పొంగే సముద్రాలు మనసులలో కోరికే తీరువేళ సంబరమిది తిరిగే భూమి ఇప్పుడాగిందయ్యో. మారిపోయే ఆవేశంలో మన సంతకాలే మెరుపులాయే ఆకాశంలో, అరజాంతకాలే మారిపోయే ఆవేశంలో మన సంతకాలే మెరుపులాయే ఆకాశంలో. అందే ఆకాశాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళరా, గుండెలోన చిందే ఆనందాన చందమామానందుకెళ్ళరా.
ఎదురుగా శత్రువు వచ్చే వచ్చే గుండె దమ్ముకు భయపడి చచ్చే చచ్చే పోరు బాటలో అంచులు దాటై దాటై భూమి బంతిగా ఆడే ఆడై ఆడై పగటి జాబిలే మెరిసింది చూపు వెన్నెల్లో తడిసింది తలచు వరమొకటి దొరికింది గెలుపు మన ముందు నిలిచింది అరజాతకాలే మారిపోయే ఆవేశంలో మన సంతకాలే వెలుగులాయే ఆకాశంలో అరజాతకాలే మారిపోయే ఆవేశంలో మన సంతకాలే వెలుగులాయే ఆకాశంలో మేఘం కరిగెను వాన కురిపించగా వీచెను చల్లని గాలి గాలి చిరుగాలి గుండె గాయమైనది నాడు నాడు మధుగేయమైనది నేడు నేడు నిప్పు ఉప్పెన దాటెను అంచు అంచు నేడు ఎదలో కురిసెను మంచు మంచు మనసు దాహము తీరినది కలలు పండగ మనసారా అప్పుడు బతుకు ఒక బాధైంది ఇప్పుడు బాధ మరి పువ్వైంది అరజాతకాలే మారిపోయే ఆవేశంలో మన సంతకాలే వెలుగులాయే ఆకాశంలో అరజాతకాలే మారిపోయే ఆవేశంలో మన సంతకాలే వెలుగులాయే ఆకాశంలో అందే ఆకాశాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళరా గుండెలోన చిందే ఆనందాన చందమామ నందుకెళ్ళరా ఇమాన్ కమ్ ఎంజాయ్ ద రైడ్. యా సూపర్. హాయ్. హాయ్, మిమ్మల్ని కలవడానికి ఇంటికి వెళ్తున్నాను. మీరు జాలీగా ఏనుకెక్కి తిరుగుతున్నట్టున్నారు. లేదు, ఇమాన్కి బోర్ కొడితే సరదాగా ఎలిఫెంట్ రైడ్కి వచ్చాను. హాయ్ మాన్. ఇమాన్ హాయ్ చెప్పు. హాయ్. హే మాన్ డూడ్. ఎన్నో క్లాస్? ఇమాన్ చెప్పు. ఓ ఇటు చూడు. ఇది డాక్టర్ ఎంబీబీఎస్, నాది. జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకే? డీల్. ఇమాన్ ఏంటి? పర్వాలేదండి, సంధ్య కూడా మొదట్లో ఇంతే అలవాటైపోయింది. ఓకే, సీ యూ. బెస్ట్ విషెస్. నేను తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే మాట్లాడమనండి. బాయ్. ఇమాన్. నాన్న. ఇమాన్. కార్తీక్
నౌషాద్, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు నాతో అన్ని విషయాలు చెప్పారనుకున్నాను, కానీ ఏదో దాచిపెట్టారు. ఆ బ్లాక్ స్కార్పియోలో ఉన్నదెవరో నాకు తెలియదు. అది మిమ్మల్ని ఎందుకు కుదరడానికి వచ్చింది? దయచేసి యాక్సిడెంట్ అని చెప్పకండి. అది యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఇమాన్ మీదకి ఎందుకు వచ్చింది? నౌషాద్, చెప్పండి, ఏం జరిగింది? ఇమాన్, కాసేపు బయటకు వచ్చా. అది నా కారే. నా లైఫ్లో జరిగిన ఒక దారుణమైన యాక్సిడెంట్. నన్ను ఇంకా కింద రోలో చూడు. అది కాదు, సెకండ్. హే! నా కొడుకు పోయాడు. తన కొడుకు చనిపోవడానికి నేనే కారణమని నా బాధ మీకు అర్థం కావాలి. అదే కారుకొని ఇమాన్ని చంపాలని చూస్తున్నాడు. బెదిరిస్తున్నారా? నీ కొడుకు నీ నుంచి దూరం చేస్తాను. వాడి టార్చర్ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని జైల్లో పెట్టించాను. కానీ వాళ్ళు ఏ మార్పు లేదు. వాడికి భయపడి ఊళ్ళు మారుతూ తప్పించుకు తిరుగుతున్నా. ఇమాన్ని నేను తీసుకెళ్తాను. ఆలోచించకండి. ఇమాన్ మీకెంత ముఖ్యమో ఇప్పుడు నాకు అంతే ముఖ్యం. ఎందుకంటే నా జీవితం వాడి దగ్గర ఉంది. ఒక్కసారి సంధ్యను పోగొట్టుకున్నాను. ఇమాన్ ద్వారా మళ్ళీ నా సంధ్య నాకు దక్కింది. ఈసారి తన్ని పోగొట్టుకోలేను. ఇక మీదట ఇమాన్ బాధ్యత నాది. మాట్లాడవా ఏంటి? మాట్లాడను. బ్యాగ్లో ఏముంది? ఏం లేదు. అయితే తీసేసి ఫ్రీగా. ఓ సారీ. హే, అటు చూడు, ఏనుగు. లుక్. ఈ వయసులో నీకేంట్రా ఇన్ని ప్రాబ్లమ్స్? నీ వయసులో నేను జాలీగా ఉన్నా. సారీ, నీకు ఇలా అవ్వాలని అనుకోలేదు. నన్ను క్షమించు. ఇమాన్ ఎక్కడ? హే, నా కొడుకు ఏమన్నా అయిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చేస్తుంది అదే కదా. రే పిచ్చోడా, అదొక యాక్సిడెంట్ రా. నేను కావాలని చెప్పలేదురా నీ కొడుకుని. చచ్చింది నా కొడుకు. అది యాక్సిడెంట్ అని నువ్వు అంటున్నావు. నా లైఫ్ చాలా సంతోషంగా ఉండేది. నువ్వు ఆ సంతోషాన్ని పాడు చేసి ప్రతి నిమిషం బాధపడేలా చేసావు. నా కళ్ళలోకి చూడు. నా బాధ అర్థమైందా? అర్థం కాదు, అది పైకి కనిపించదు. అనుభవించాలి. అది నువ్వు అనుభవించేలా చేస్తా. అప్పుడు నీకు అర్థమవుతుంది. వాడు వాడు చిన్న పిల్లాడురా. నా పిల్లాడు ఎందుకు ఇలా పగతో చచ్చిపోతున్నావు? పగ కాదు, యాక్చువల్లీ ఈక్వల్ చేస్తున్నాను, బ్యాలెన్స్ చేస్తున్నాను. బ్యాలెన్సింగ్, ఈక్వలింగ్. లోకేశ్వర్, నేనే నీ కొడుకుని చెప్తాను అనుకుంటున్నావు కదా. నన్ను ఏమైనా చేసుకో, నా కొడుకుని వదిలేరా ప్లీజ్. నేను నిన్నేమైనా చేస్తే నా బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఆ బాధ నువ్వు అనుభవించాలి, అంతే. నీ
కొడుకు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. రా లోపలికి వెళ్దాం. నేను రాను, ఏ నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. నచ్చలేదా? సర్లేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను రాను. నా పేరు కార్తిక్, లోపల రా. నేను రాను. సరే ఇక్కడే ఉండు. రే ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అవును. సరే సరే, అడవేనికి వస్తే మాత్రం లోపలికి వచ్చే. అడవేనుగా? ఇదే నీ రూమ్. బాత్రూమ్ అక్కడుంది. ఉయ్యాల కూడా ఉంది వెనకాల. అటు కాదు, ఈ సైడ్. ఆకలేస్తుందా? నాకు వేయట్లేదు. సరే, నాకు బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తింటాను. నీకు ఆకలేస్తే నువ్వు వచ్చి తిను. ఆకలేస్తుందిగా, వచ్చి కూర్చో. వేయట్లా. రే 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 రాజా, ఏంట్రా ఇది? ఎప్పుడు చూడు మట్టితో ఆటలు, చేతులు ఈశ్వర్, బండి ఏంటి డ్యామేజ్ అయింది? వచ్చిన యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? జీప్ వాడా? నీకేం కాలేదుగా? మెల్లిగెళ్ళు బాస్, హిల్ స్టేషన్. నన్ను రెడీ చేసిమంటావా? వద్దు. ఒక్క రోజులో ఇచ్చేస్తాను బాస్. వద్దు. ఇళయరాజా మ్యూజిక్ విను. డ్యూడ్, ఏ.ఆర్. రెహమాన్ విను. డూడ్, ఇళయరాజా మ్యూజిక్ బాగుంటుంది, విను. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ విను. రే, నేను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగోదని చెప్పట్లేదు, కానీ ఇళయరాజా మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది. హీస్ అ జీనియస్, విను. నేను ఇళయరాజా మ్యూజిక్ బాగోదని చెప్పలా, బట్ ఏ.ఆర్. రెహమాన్ హీస్ ద బెస్ట్, హీస్ ద సూపర్ స్టార్. విను. ఇళయరాజా ఇస్ సూపర్ 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 స్టార్. ముందు ఇళయరాజా విను, ఓకే?
మార్చకు. ఊరికే చిన్నపిల్లల గొడవ చేస్తావేంటి? వాళ్ళిద్దరూ సూపర్. ఓకే, ముందు ఇళయరాజా విను, ఆ తర్వాత ఏ రామన్ విందాం. నువ్వు మార్చలేదు, నేను కారు నుంచి దూకేస్తాను. నీ బొంద. దూకేస్తాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? దిగి నడవాలా? నడు. ఎంత దూరం నడుస్తావు నేను చూస్తాను. పో, వెనకాల నీ బ్యాగ్ ఉంది, అది తీసుకో. డోరేరా. బాయ్. నువ్వే లేకపోతే వీడింత త్వరగా దొరుకుండేవాడు కాదు. నువ్వెవరు, నీకు వాడికి ఏంటి సంబంధం, ఇవేవి నాకు అవసరం లేదు. వాడు నాకు వదిలేసేళ్ళు. కుదరదు. నీకు వీడికి ఏ సంబంధం లేదు. వెళ్ళు. నువ్వు ఇప్పుడే ఇక్కడే వాడిని వదిలేసేళ్ళు. నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదు. తెలుసు. పగ తెచ్చుకోవాలనే కసి, చంపాలన్న పిచ్చి. అది పిచ్చి కాదు, బాధ. అన్నీ పోగొట్టుకున్న బాధ. అది నీకు అర్థం కాదు. అనుభవిస్తే గానీ అర్థం కాదు. నాలాగా ప్రేమించిన వాడు దూరం అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఇంకెవరికీ రాకూడదు. వెళ్ళు. ఇది వాడు ఆలోచించుండాలి. లేదే. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. పగ తెచ్చుకోవాలన్న ఆలోచన నేను చంపేస్తుంది. నీ చావుకు నువ్వే కారణం అవ్వకు. వెళ్ళు. నేనెప్పుడో చచ్చిపోయాను. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? ఒక ప్రాణం తీయడం గురించి మాట్లాడుతున్నావు. వద్దు, వదిలే. లేదు, పోయిన ప్రాణం గురించి మాట్లాడుతున్నా. చూడు, ఒక ప్రాణం తీయాలనుకోవడం సులభం. నిజానికి అది వేరేలా ఉంటుంది. నిజం వేరు, ఆలోచన వేరు. అర్థం చేసుకో. నేను నిజమనే బాధలో బ్రతుకుతున్నాను. నా బాధ నీకు ఇంకా అర్థం కాలేదు. వీడిని చూసినప్పుడల్లా వీడి నాన్న మొహంలో సంతోషం, నవ్వు గుర్తొస్తున్నాయి. అవి వాడికి ఉండకూడదు. వినోద్లే. వద్దు ఈశ్వర్. వదిలే. ఈశ్వర్ వద్దు. కూర్చో. Iman, you okay? Seat belt వేసుకో.
అసలు ఏం జరుగుతుంది బాస్? ఆ బ్లాక్ స్విఫ్ట్లో ఎవరు? ఈ ఊళ్ళో నీ గొడవలేంటి? మళ్ళీ ఇది యాక్సిడెంట్ అని మాత్రం చెప్పకు. మూనార్కి ఎందుకు వచ్చావు? నా దగ్గర ఏం దాచిపెట్టకు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకెంతో చేసావు. ఏమైంది చెప్పు ఈశ్వర్. నా కొడుకు చచ్చిపోయాడు, వాడిని చంపేశారు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? బాధే ఒప్పుకుంటాను. నువ్వెందుకు ఇచ్చేస్తున్నావు? ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. నీకేమైనా అయితే ఎవరున్నారు? కావాలంటే ఓపెన్ చేద్దాం. అదే చెప్పడం ఎలాగో తెలియట్లేదు. ఈ ఊళ్ళో దీనికి కొందరున్నారు. వాళ్ళతో ఈ పని చేయిద్దాం. నీ పేరు నా పేరు బయటికి రాదు. ఏమంటావు? నాకు వదిలే, నేను చూసుకుంటాను. నాకు లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది. రేయ్, సేఫ్టీకే చెప్తున్నాను. పొద్దున ఏమైందో చూసావుగా, సైలెంట్గా పడుకో. నేను మా నాన్న దగ్గర ఉన్నంత వరకు నో ప్రాబ్లం. నీతో వచ్చాకే ఫుల్ ప్రాబ్లమ్స్. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్తాను, పడుకో. నిన్ను నా బ్యాగ్ బ్యాగ్ మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా. దీన్ని ఎవరైనా తీసుకెళ్తారనే లైట్ ఆఫ్ చేశాను. పడుకో. ఐ హేట్ యు. సరే.
ఈశ్వర్, మనోళ్ళు వాడిని విషయం పూసిన కత్తితో పొడిచారంట. మనం అనుకున్నది అయినట్టే, ఆడు చచ్చిపోవడం గ్యారంటీ. అవును, అక్కడ పిల్లడు ఉన్నాడని చెప్పారు. నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదే? నేను నిన్ను హెల్ప్ చేయమని అడగలేదే. అడగకపోయినా నీకు హెల్ప్ చేద్దామనే కదా. కానీ ఇది విన్నాకేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. మన ఇంట్లో నువ్వు పిల్లాడు ఉన్నాడు కదా, ఎంతైనా ఒక చిన్న పిల్లని వాళ్ళ నాన్నకు దూరం చేసామనిపిస్తోంది. అందుకే నీకు నా బాధ అర్థం కాలేదు. నేను చెప్పేది అది కాదు. నీ పిల్లాడు నీకు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది. ఏంటి? నా బ్యాగ్ ఇక్కడ కార్లో ఉంది. ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళి రెడీ అవ్వు. ఏమైంది? కింద పడ్డావా? అందుకే చెప్పాను లైట్ ఆఫ్ చేయొద్దని. అండ్ డోంట్ టచ్ మై బ్యాగ్, ఓకే? నేను నైట్ ఆడతో పంపించి ఉండాల్సిందిరా. వాట్? ఏం లేదు సార్, బయలుదేరండి. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? స్నానం చేయలేదా? నువ్వేగా తొందరగా వచ్చేయమన్నావు. నువ్వు మామూలుడు కాదురా, పాపరా మీ బాబు. రాజా, చూడు. రాజా, ఈశ్వర్, రాజా, 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 రా. నాన్న, రాజా, పిల్లరా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను వెళ్తున్నాను. ఎక్కడికి?
తీసుకో తీసుకో తీసుకో. ఏంట్రా ఇది? రాంబో సినిమా చూసావా? యాక్షన్ సినిమాలు ఎప్పుడు చూడవా నువ్వు? నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరో తరుగుతున్నారుగా, ఫైట్ చెయ్యి, పారిపోకు. ఇంత బాడీ ఉందిగా, ఫైట్. యా ఇలా చూడు, ఇక నుంచి నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్ళి నీ బ్యాగ్ తీసుకురా. అండ్ నువ్వు ఇలా నిద్రపోకు. ఇదంతా నీ కోసం చేస్తున్నానని ఫీల్ అవ్వకు, అంతా సంధ్య కోసమే. రా రే, త్వరగా. ఇమాన్! 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 హే, ఇమాన్! చూడు చూడు, ఇమాన్! రే! ఇమాన్! రా! ఎక్స్క్యూజ్ మీ, పిల్లాన్ని తీసుకొచ్చింది మీరేనా? అవును డాక్టర్. మీరెవరు? ఫాదరా? కాదు, గార్డియన్. బైపాస్ సర్జరీ ఏమైనా చేశారా? లేదు డాక్టర్, వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషనా? మరి అతను తీసుకుని ఇలా తిరుగుతున్నారేంటి? ఏ, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. పిల్లాడు కొద్దిగా వీక్గా ఉన్నాడు కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయాడు. సలైన్ ఎక్కించాం, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఏంటి రాంబో, ఇప్పుడు ఎలా ఉంది? చూడు. కార్తిక్, నా బ్యాగ్ ఎక్కడా? అబ్బా, థ్యాంక్ గాడ్. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నువ్వు బక్కోడివి, నీ బాడీలో శక్తి లేదు, అందుకే టప్పిమని కింద పడిపోయావట. అందుకని ఇక నుంచి కడుపు నిండా బాగా తిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, టేక్ రెస్ట్. కార్తిక్, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్తాను. ఎప్పుడు? రేపు. నిజంగా? తీసుకెళ్తాను రా. ప్రామిస్? ప్రామిస్. అయితే రాసి సైన్ పెట్టు. ఏంటి? నాన్న దగ్గరికి తీసుకెళ్తానని రాసి సైన్ పెట్టు. నీకేం కాదు. రేపు నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావు, నేను తీసుకెళ్తాను. అయితే రాసి సైన్ పెట్టు. ఎక్కడ? ఇక్కడ. మా నాన్న ఒక్కసారి కూడా ప్రామిస్ని కీపప్ చేయలేదు. ఇప్పుడు నువ్వు ఒక ప్రామిస్ చేశావు, చూద్దాం.
కార్తిక్ నా వల్ల కాదు. ఇంకొంచెం దూరమేరా. ఇవాన్ వెళ్ళు వెళ్ళు ఇవాన్ ఇక్కడి నుంచి వెళ్ళు